జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఆ ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ప్రతి అంశాన్ని ప్రస్తావించి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ఎంత నీట్గా మాట్లాడాడో చూడండి. ఒక 4-5 పాయింట్లు చెప్పేసిన తర్వాత ఈయన దగ్గరికి వెళ్దాం. విషయం ఏంటంటే, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ చేసినటువంటి ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఆయన చెప్పడం జరిగింది. ఏం చేశారు వీళ్ళ స్ట్రాటజీ అంటే, మన ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు స్మార్ట్ వర్క్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న మీడియా ఛానల్స్ ఏమవుతాయంటే పబ్లిక్ టాక్ వెళ్తారు కదా, నిజంగా పబ్లిక్లో తిరగరు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్తుంటే అన్ని ఛానల్స్ అక్కడికి వస్తున్నాయి. రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు ఈ టైంకి ఛానల్స్ వస్తాయి కూడా, మనం కూడా కనిపిద్దామని చెప్పి వాళ్ళు వస్తున్నారు. సో స్మార్ట్ వర్క్, పబ్లిక్ టాక్, అంశాలకు అంశాలు అన్నీ కవర్ అయిపోతున్నాయి. అంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా తగ్గించుకుంటున్నారు. ఆల్మోస్ట్ అందరూ చేసే పని అయితే దీంట్లో తప్పేం లేదు. పెద్ద న్యూస్ ఛానల్స్ అండ్ శాటిలైట్ ఛానల్స్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా సర్వే రిపోర్టర్ల దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డ్యూటీ అది కదా, వాళ్ళు మొత్తం సర్వే చేసి ఒక మూకుమ్మడి కట్ట తెచ్చి ఇట్లా దులుపుకుంటూ వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని అంతా చదివి అబ్బా నిజమేనేమో ఎంత బాగా సర్వే చేశారు మీరు, ఇంత మంచి సర్వే ప్రపంచంలో ఎవరూ చేయలేదు, మీరు చెప్పిందే మేము ప్రసారం చేసేస్తామని చెప్పేసి ప్రసారం చేస్తారు. ఈ స్ట్రాటజీని కేటీఆర్ బాగా పట్టుకున్నాడు అనమాట. లాస్ట్ టైం ఇది ఆంధ్రాలో జరిగింది. అన్ని సర్వే రిపోర్ట్లు మొత్తం వైఎస్ఆర్సీపీ అంటే అంత నిజమేనేమో, ఏమన్నా అయిద్దేమో, ఒకనొక సిచ్యువేషన్లో అలాగే తయారైంది కూడా. అంటే మీడియాని కూడా మోసం చేశారు. మీడియా నమ్మిందంటే జనాలు నమ్ముతారు కదా, అంత బలంగా చెప్పే మాటలన్నీ. తీరా చూస్తేనేమో అసలు ఏమీ లేదు అక్కడ. అదేంట్రా బాబు అనుకుంటే, ఓహో ఇదా వీళ్ళు ఉపయోగించిన స్ట్రాటజీ. అంటే ఈ స్ట్రాటజీ ఏంటంటే, అందరూ అదే పనిగా వీళ్ళే అంటే వాళ్ళే వస్తారేమో అని చెప్పేసి బ్లైండ్గా ఓట్లు అంటే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వేసేస్తూ ఉంటారు చాలామంది. ఇట్లాంటివి ఉంటాయి. అదే స్ట్రాటజీ జూబ్లీ హిల్స్లో ఉపయోగించాడు. పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, ఆ డీజే సౌండ్లు, హోరెత్తే ఇవి అవి, ఆ పేపర్లు, హంగామా, అదంతా చూసి ఆ వేల జనాలు ఎక్కడెక్కడి నుంచో ఉన్న సంతరంతా తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లో పెట్టి వీళ్ళందరూ ఇక్కడ జూబ్లీ హిల్స్ కార్యకర్తలు చూడండి ఎంతమంది తిరుగుతున్నారో మా వెనకాల. అంటే జనం మమ్మల్నే కావాలనుకుంటున్నారు, మమ్మల్నే కోరుకుంటున్నారు అని జనంలో తిరిగే జనాలని డైవర్ట్ చేసి కన్ఫ్యూజన్ చేసి, నెక్స్ట్ అలాగే సర్వే రిపోర్టర్లందరికీ చిల్లర ఇచ్చేసి వాళ్ళ తరఫున పాజిటివ్గా చెప్పించుకొని ఇటు మీడియాని మోసం చేసి, అంటే అందరినీ ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్లో నెట్టేసరికి నిజంగా వీళ్ళే వస్తారేమో అన్న ఒక భ్రమలో సమ్ టైమ్స్ ఆ భ్రమ కూడా నిజమైపోతుంది. అంటే జనాలు ఏంటో ఇది అనే టైంలో అట్లాంటి టైప్లో ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది నిజంగా చెప్పాలంటే. అంటే మానసికంగా మోటివేట్ చేయడం ఇదొక స్ట్రాటజీ. ఇట్లా ఒక టాస్క్ చేశాడు మన జూబ్లీ హిల్స్లో. ఆయన ఈయనతో పాటు వత్తాసు పలికిన కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి. అండ్ రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, ఆయన ఈ పాయింట్ని అడ్రస్ చేసి, సర్వే వాళ్ళు నేను ఏమన్నా, ఎందుకంటే పాపం వాళ్ళు సంపాదించుకునేదే ఎలక్షన్స్ ముందు, వాళ్ళకి ఎప్పటికో కానీ డబ్బులు రావు. ఎస్ అఫ్ కోర్స్ హీ అండర్స్టూడ్. అంటే ఈ సర్వే వాళ్ళు ఎందుకు ఇలా చెప్పారు అంటే, వాళ్ళకి కావాల్సిందే డబ్బులు కదా, వాళ్ళు ఒక సంస్థను మెయింటైన్ చేస్తారు. 10 మందికి రోజు బండ్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, టిఫిన్లకి టీలకి ఖర్చులు ఇచ్చేసి ఊరంతా తిరిగి రమ్మని పంపుతారు, ఊళ్ళు తిరిగి రమ్మని పంపుతారు, వాళ్ళ వెనకాల కెమెరాలను పంపిస్తారు. ఇవన్నీ వాడు మెయింటైన్ చేయాలి. అండ్ అక్కడ కూడా సిస్టంలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ఉండాలి కాబట్టి, రెంట్ కట్టుకోవాలి కాబట్టి, అలా వీళ్ళు 5 సంవత్సరాలు రెంట్లు ఇవన్నీ కడతా ఉంటే, ఈ ఎక్స్పెన్స్ అని పెడతా ఉంటే, ఎప్పుడో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఇట్లా ఎలక్షన్స్ వచ్చినప్పుడే వాళ్ళకి పని ఉంటుంది, మిగతా టైంలో పాపం వాళ్ళకి పని ఉండదు. కాబట్టి అది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు. అదొక ఇంత విషయం నిజంగా చెప్పాలంటే. సచ్ ఏ గ్రేట్ చీఫ్ మినిస్టర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ప్రతి విషయాన్ని అడ్రస్ చేయడం అంటే ఇదే. అండ్ నెక్స్ట్ ప్రతిపక్షం అండ్ వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటే, ఇప్పుడు సెంట్రల్లో అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి పార్టీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ రాలేదు కదా, మీరు ఏం మాట్లాడతారు ఆయన గురించి అంటే, పెద్ద ఆయన పాపం ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు, కేటీఆర్ హరీష్ రావా ఏంటి అనేది. సో అలా ఉన్న ఆయన గురించి మాట్లాడడం పద్ధతి కాదు, రాజకీయాల్లోకి లాగడం పద్ధతి కాదు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చి కూర్చుంటే అప్పుడు మాట్లాడదాం. ఇది పద్ధతి. ఒకప్పుడు యుద్ధాల్లో రాజులు అవలంబించేవాళ్ళు ఇలాంటి పద్ధతి. ఎలాంటి పద్ధతి?
అదేంటిది ఒక టైం దాటిన తర్వాత మనం వెళ్ళి దాడి చేయకూడదు, మళ్ళీ రెడీ అయిన తర్వాత చేయాలి, అతని చేతిలో వెపన్ లేనప్పుడు మనం యుద్ధానికి దిగకూడదు, అతని చేతిలో కూడా వెపన్ ఉన్నప్పుడే మనది మనం చూపించుకోవాలి. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఈ సీఎంకు ఉన్నాయి. అది సచ్ ఎ గ్రేట్. అంటే తనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకు కూడా, బట్ ఆ చెప్పే మాటలు బట్టి అనిపించింది. తర్వాత మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి అనవసరంగా మేము పెట్టే ప్రతి బిల్లులన్నిటికీ అడ్డుపడుతున్నాడు. అలా కాకుండా రాజకీయం చేద్దాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, లాస్ట్ 1 year రాజకీయం చేద్దాం, ఈ 2 ఏళ్ళు మీరు కొంచెం మాకు సహకరించండి, జనాలకు ఏదైనా చేద్దాం అని ఒక ప్రతిపక్షాన్ని వీళ్ళందరినీ కలుపుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్. ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం బాగుంటుంది. ప్రభుత్వం కూడా ప్రతిపక్షం లేకుండా కోరుకోదు. ఎందుకంటే మీరు సమస్యలు లేవనెత్తండి, నిరసనలు చేయండి, ధర్నాలు చేయండి, రోడ్డు ఎక్కండి, మేము ఖచ్చితంగా పట్టించుకుంటాం, మీరు అడ్రస్ చేయండి సమస్యని అడ్రస్ చేయకుండా నా మీద పడేడిస్తే మీకు ఏమొస్తుంది, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తే ఏమొస్తుంది, దీనివల్ల ఏమీ రాదు, ఆల్రెడీ ఇది ఒక బూమరంగ్ లాగా మీకే తగులుద్ది. అండ్ అంటే ప్రతిపక్షంలో నాలెడ్జ్ లేని లీడర్లని కూడా ఎడ్యుకేట్ చేసే మినిస్టర్ అనమాట ఇది. అదొక వింత. మళ్ళీ ఇక వీళ్ళ నాలెడ్జ్ ఏమైంది? పార్టీలో ప్రజెంట్ నిన్న ఆయన చెప్పినట్టుగా హరీష్ రావు, కేటీఆర్ నాదంటే నాది, నాకంటే నాకు అని అధికారం కోసం కొట్లాడుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ కవితకు నచ్చక బయటికి వెళ్ళింది. అందుకే కేసీఆర్ కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనే ఒక డ్రామా అనేది క్రియేట్ చేశారు. అది నిజంగా డ్రామానా జరుగుతుందా లేదా మనకు తెలియదు, బట్ అట్లాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళే ఏం తేల్చుకోకుండా ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు అనేది పాయింట్ ఇక్కడ. అండ్ ప్రజల గురించి మేము పట్టించుకోవాలనుకుంటున్నాం, మీరు మాకు సహకరించండి, ఏదన్నా గట్టిగా పాయింట్ ఉంటే లేవనెత్తండి, దాని గురించి ఖచ్చితంగా కొట్లాడదాం, 100% కొట్లాడదాం. మీరు కూడా నిరసనలు చేయండి, మమ్మల్ని అడగండి, ప్రశ్నించండి. మీరు ప్రశ్నిస్తే కదా మేము సమాధానం చెప్తాం. ప్రశ్నించకుండా మీరు విమర్శిస్తే మేము ఏమీ చేయలేం. ఇది ఒక ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలు. సచ్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్. అందుకని చెప్పేసి మేబీ దగ్గరుండి ఆయన అభ్యర్థిని గెలిపించుకున్నాడు. అందుకేనేమో పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు ఉపయోగిస్తే జనాలు ప్రతిసారి మోసపోరు కదా. కాబట్టే కంటోన్మెంట్ తర్వాత మళ్ళీ జూబ్లీ హిల్స్, ఈరోజు కాంగ్రెస్కి వచ్చింది. రేపటి రోజు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మోస్ట్లీ కాంగ్రెస్కి బీభత్సమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆల్మోస్ట్ అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏ మేరకు కలలు నెరవేరుతాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్.